మాట వాస్తవం. సూపర్ సిక్స్ అమలు చేసే క్రమంలో ఇప్పుడు 2-3 పథకాలు అమలు చేశారు. మిగిలిన పథకాలకి వాళ్ళకి టైం ఉంది. కానీ అంతా 6 నెలల్లోనే మీరైనా వీళ్ళైనా మేనిఫెస్టో అనేది 5 సంవత్సరాల కాల వ్యవధిలో అమలు చేయాల్సినటువంటి స్కీమ్స్ కదా. ఇంత తొందర ఎందుకు, అప్పుడే ఉలికిపాటు ఎందుకు, అప్పుడే ఎందుకు మీరు అంటే ప్రభుత్వం విఫలమైపోయింది, హామీలు అమలు చేయటం లేదు అని ఎందుకు విమర్శించాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? సార్ నమస్కారం. మీకు, మీతో పాటు పాల్గొన్నటువంటి పెద్దలకు, బిగ్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, ఇక్కడ 5 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వానికైనా పరిపాలించే అధికారం రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. దాని అర్థం మీరు మేనిఫెస్టోలు ఇస్తా ఉన్నటువంటి హామీలు చివరాఖర 5 ఏళ్ల కాలానికి 4.5 ఏళ్ల పాటు కూడా ఆటలాడేసుకుని చివరాఖర 6 నెలల్లో ఇస్తాం, లేదా మేము చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తామనంటే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే పసుపు కుంకుమ పేరుతో పథకాలు ఇచ్చామని అనుకున్నారో, తర్వాత ప్రజలు ఎలాగైతే బుద్ధి చెప్పారో, 14 నుంచి 19 మధ్యలో 14 ఎన్నికల ముందు ఇంటికి ఒక జాబ్ ఇస్తానని చెప్పి రాష్ట్రంలో కనబడ్డ ప్రతి గోడ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి యొక్క ఎన్నికలకు వచ్చిన సమయంలో చెప్పడం జరిగింది. కానీ ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. అలాగే రైతు రుణమాఫీ చెప్పారు, చేయలేదు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పింది ఏది కూడా చేయరు అనేటువంటి ట్యాగ్లైన్ ఆయనకు ఉంది. అయినప్పటికీ ఈసారి కూటమిలో సరే తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఆయన హామీలు నెరవేర్చకపోతే అడుగుతాడనో మరేమనో, లేదా మేము ఇస్తున్నటువంటి సంక్షేమాల కన్నా ఎక్కువ ఇస్తామనో, లేదా దుష్ప్రచారాలను, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, మేమైతే ఓడిపోయాం, వారైతే గెలిచారు. ఎన్నికల వేళ వరకే రాజకీయాలు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ, లేదా నిన్న మొన్న కూడా మాట్లాడినప్పుడు కానీ సూపర్ 6 హామీలు తలుచుకుంటే భయం వేస్తుంది. ఈ భయం అంతా హామీలు ఇచ్చినప్పుడు ఏమైంది, ఎక్కడ దాకుంది ఈ భయం అంతా? అంటే అప్పుడు అంత నిర్భయంగా ఎందుకు మీరు హామీలు ఇచ్చారు? అంటే అధికారంలోకి ఎలాగా రాము, ప్రజలను ఏదో చెప్పి మబ్బెట్టేద్దాం, అధికారంలోకి వస్తే ఏదో తర్వాత చేద్దాం అన్నటువంటి ఆలోచన లేదు. అంటే అప్పటి నుండి కూడా మీరు ఎన్నికలకు ముందు నుండే ఈ రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయిందని, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని, ఈ రాష్ట్రం శ్రీలంక అయ్యిందని, ఏం కొత్త డైలాగులు కాదు కదా, ఇవన్నీ పాచంతకాయ పచ్చల కబుర్లే కదా. అవన్నీ అప్పుడు చెప్పారు కదా. అవి ఉంటుండగా కూడా ఏమన్నా అంటే బటన్ నొక్కుడు ఆ బటన్ ఇప్పుడు నొక్కండి, మీ చెయ్యి ఎందుకు చచ్చిపడిపోతుంది ఆ బటన్ నొక్కడానికి? ఆ బటన్ నొక్కాలంటే చాలా దమ్ము, ధైర్యం, కలేజా కావాలి. రెండవది అప్పులైంది రాజీవ్ గారు వాళ్ళు బటన్ నొక్కడానికి ఆడంతా ఖాళీ అయిపోయిందని ఖజానా. మీరు వాళ్ళు బటన్ నొక్కిన పైసలు లేకుండా మీరు బటన్ నొక్కి ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు వాళ్ళు బటన్ నొక్కితే ఉపయోగం కూడా లేకుండా పోయింది కదా. సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కాగ్ రిపోర్ట్ ఎవరికైనా ఒకటే కదా. తీయమనండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు మనకు ఉన్నటువంటి అప్పులన్నీ, చంద్రబాబు నాయుడు గారు ఎక్కి దిగిపోయిన నాటికి అప్పు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి దిగే నాటికి అప్పు ఎంత, జనరల్ గా ఏ ముఖ్యమంత్రి అయినా చేసినట్టు అప్పుని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? ఆయన ఎక్కిన నాటికి ఎంత ఉంది, ఆయన దిగిన నాటికి ఎంత ఉంది, ఇంతేనా? ఇంతమించి ఏముండదు కదా. వారి కరపత్రిక అయినటువంటి ఈనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఈ రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు ఉందని రాసింది. ఇది అబద్ధం అయితే నేను జోహార్ అయిపోతాను. ఎవరికైనా రాసిందా లేదా ఈనాడు పత్రిక చదివే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 60,000 కోట్ల బకాయిలు పెట్టి దిగిపోయిన మాట వాస్తవం కాదని చెప్పండి. ఇవన్నీ చేయడానికి, తప్పించుకోవడానికి సాకులు ఎన్నైనా ఎత్తుక్కోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా సాకులు చెప్పలేదే. నేను భయం వేస్తుంది అంటే ఇదంతా ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ హామీలు ఎలాగా ఇవ్వరు, ఏమీ చేయనప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి నెగిటివిటీని ముందు నుంచే దీన్నే ముందరకాళ్ళ బంధం అని చెప్పి మన ఊర్లో పెద్దమ్మలు సామెత చెప్తారు. అలాగే ఉంది. ఎప్పటికైనా ఒకటే చెప్తున్నాం, ప్రజలను మోసం చేస్తే మీకు ఏమొస్తుంది? మీరు అధికారంలోకి వచ్చినా ఇంత ముందాక మీరు అమలు చేసిన పథకాలు అమలు చేయాలంటే కూడా ఎక్కడో చోట కోత విధించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుందా లేదా? సరే వాళ్ళు ఎక్కువ హామీలు ఇచ్చారు అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే మీరు అమలు చేస్తున్న పథకాలను కూడా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కొనసాగించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఉచితాల పేరుతో ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. ఇప్పుడు మీరైనా, నేనైనా, అశోక్ బాబు గారైనా, గౌతమ్ గారైనా మన జీతం ఎంతో, మన జీతానికి తగ్గట్టుగా ఖర్చు ఉంటే ఓకే. అప్పులు ఇప్పుడుగా అప్పులు తెచ్చి మనం ఈఎంఐలు కట్టడానికి కూడా సరిపోతే తినడానికి తిండి లేనప్పుడు మళ్ళీ అప్పుల మీద అప్పులు చేసినప్పుడు సహజంగానే ఒక కుటుంబమే యూనిట్ గా తీసుకుంటే నేనేది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రాజు గారు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పాయింట్ టేకెన్ సార్. ఇప్పుడు మీరైనా చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు, అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అయినా ఉద్యోగుల సంఘ నాయకుడిగా రాష్ట్రంలో ఎదిగినటువంటి వ్యక్తి. జంగా గౌతమ్ గారికి అయితే నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయాలు ఉన్నాయి. ఆయన ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తే. నేను అక్కడ ఎవరు అమాయకులు మేము కూర్చోలేదు డిబేట్ లో. అయితే ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎస్
అప్పులు చేసుకుంటూ పోతే అది చిన్న కుటుంబం అయినా ఒక రాష్ట్రం అయినా ఎప్పుడైనా ఇబ్బంది పడుతూ ఉంటది. కానీ మాకు మనిషి అనారోగ్యంలో ఉన్నప్పుడైనా ఇబ్బందులో ఉన్నప్పుడైనా ముందు అప్పు చేసి శ్వాసను అందించి తర్వాత అతను ఎలాగ డెవలప్మెంట్ లోకి తీసుకురావాలని సెకండరీ ఆప్షన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమాలు బటన్ నొక్కడే అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ కనబట్టలేదా, కడుతున్నటువంటి పోర్టులు కనబట్టలేదా, ఫిషింగ్ హార్బర్లు కనబట్టలేదా, లేదా నిన్న కాక మొన్న డొప్పేసి టొమ్మకేసి చాటుకున్నటువంటి 2 లక్షల కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చెప్తారు కానీ తెచ్చిన పెట్టుబడులు చేసిన అభివృద్ధి మీరు చెప్పరా? జిఎస్డిపి గ్రోత్ పెరిగిందా లేదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, 1,25,000 మందికి ఒకే నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదైతే తొలి సంతకం మెగా డిఎస్సీ అని పెట్టి ఈ రోజు అవనగడ్లో ఆ డిఎస్సీ అభ్యర్థులు ర్యాలీ ధర్నాలు చేయాల్సినటువంటి కర్మ ఎందుకు? తొలి సంతకానికి మీకు ఉన్నటువంటి శాంటిటీ ఏంటి? తొలి సంతకం అంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు ఇచ్చాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హలో చెప్పండి సార్, నా మాట వస్తుందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొదటి సంతకం అంటే అవాతాతల పెన్షన్ పెంచి ఇచ్చాడు. మరి మీరు పెట్టినటువంటి మొదటి సంతకం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు? సరే, మేము విఫలమయ్యామని మీ యొక్క ఆరోపణల్ని విఫలమయ్యామా సఫలమయ్యామా అని పక్కన పెడితే ప్రచారాన్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఈ మాటలు ఎందుకు? చేతల్లో చూపించండి. మేము సంక్షేమ క్యాలెండర్ ఇచ్చాం, మీకు దమ్ముంటే రిలీజ్ చేయండి సంక్షేమ క్యాలెండర్. ఈ ఒక పాయింట్ మీద రాజు గారు, ఈ ఒక పాయింట్ మీద అశోక్ గారిని రియాక్ట్ అమ్మన్నాం. ఒక్క నిమిషం అశోక్ గారు, అంటే 2 అంశాలు ఇక్కడ. ఒకటి, సంక్షేమ పథకాలతో పాటు సంపద అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినా, మీరన్నట్టు ఇతర మన ఆదాయం పెరిగినా సహజంగా ఏంది ఉపాధి అవకాశాలు పెరగాలి. ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీలు ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయాలు వస్తాయి. మళ్ళీ ఆదాయాన్ని తిరిగి ఒక సైకిల్